ఇప్పుడు అస్సాంలో గౌహతిలో చేసేది ఏంటండి అవి? గౌహతిలో చేసే ప్రక్రియలు ఏంటి? ఏం చేస్తారు గౌహతిలోనా? గౌహతిలో అంటే దశమా విద్యలో అక్కడ ఆవిడ అది దాన్ని పూర్వంలో కృష్ణ పరమాత్మ ఉన్న ప్రాగ్జ్యోతిపురం అంటారు. ప్రాగ్జ్యోతిపురం అంటారు దాన్ని. అస్సాం గౌహతి. ఈ గౌహతి ఏంటంటే అది ఒక తాంత్రిక నిలయం అనమాట. నరకాసుడు పరిపాలించే రాజ్యం. అందుకు ఆయన 16,000 మంది రాజకీయం తీసుకొని ఆయన బంధించుకున్నాడు. కృష్ణుడు కూడా నరకాసుడు నేను చేయలేకపోయాడు, భయం అనమాట, ఆయన వరం అలాంటిది. అందుకు అక్కడ యోనిపీఠం ఉంటుంది, కామాక్షి అమ్మవారు, కామాక్షి దేవత, మహాతల్లి. అక్కడ వాళ్ళంతా యోనిపీఠాన్ని పూజించగా మొన్న ఆషాఢ మాసం జూన్ జూలై నెలలో స్త్రీలు ప్రతి నెల ఏదో టైంకి ఎలా రజస్వలు అవుతారో 3 రోజుల తర్వాత, అందుకే వాళ్ళు దేనికి అరువురాలు కారు, పనికిరారు అనమాట. 4వ రోజున మళ్ళీ పునఃస్నానం చేసి ఇంట్లోకి ఎలా వస్తారో మొన్న పండుగ లక్షల జనాలు, అఘోరాలు, మాలాంటి సాధకులు వెళ్ళి ఆ 3 రోజులు ఉంటారు. అక్కడైతే వాళ్ళకి సాంకేతికత తెలిసిపోతాయి అనమాట. అదే అప్పుడు ఈ గది నిండా వాళ్ళు తెల్ల వస్త్రాలు గోడల నుంచి కింద వరకు పరిచేసి బయట ఏమొచ్చి 3 రోజులు రాత్రి పగలు పాటలు పద్యాలు గెంతుతూ ఉంటారనమాట. అప్పుడు ఆవిడ రజస్వలు అవుతాయి. ఆవిడలో వచ్చే బ్లడ్ గోడల వరకు వెళ్ళిపోతుంది. అదే అలా అప్పుడు వాడు 3 రోజులు దర్శనం ఎవరికి ఉండదు. 3 రోజులు పూజలు పురస్కారాలు దానికి తగ్గట్లు ఏవో చేస్తారు. 3వ రోజు చూస్తే మళ్ళీ అవి డ్రై అయిపోతాయి. అప్పుడు ఈ బ్లడ్తో ఉన్న వస్త్రాలు తీసుకొని ఆరేసి జాగ్రత్త దాచి, అలాంటి వాళ్ళు తెలియాలి దానికి కూడా తంత్ర విద్యలో. నాకు తెలుసు కదా, వెళ్ళి 100 రూపాయలకి అమ్మకు కపడా దేదా అంటే ఇంత ముక్క ఇస్తాడు. అది మనం జోబులో పెట్టుకొని జాగ్రత్తగా తావీలో పెట్టి దాచుకుంటే దాంట్లో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నీకు మారీ స్ఫోటక పిశాచ భూత ప్రేత పిశాచ ప్రయోగ బాధలు నీకేమి రావు. మీ బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటే ఎవడ కొడితే ఎలా తగలవో అలాగా ఇదన్నమాట. ఎవడు ఏం చేసినా సరే రిఫ్లెక్ట్ అయిపోతాయి అనమాట ఈ వస్తువు ఉండడం వల్ల. అందుకు ప్రతి దానికి విరుగుడు ఉంది. ఆ ప్రతి దానికి విరుగుడు ఉన్నాయి. విరుగుడు లేకుండా ఏ పని ఉండదు అనమాట. అందుకు ఆ రకంగా ఆ అమ్మవారికి అంత ప్రఖ్యాతి ఉంది. అక్కడ మహానుభావులు, సాధకులు, దాని ఉన్నవాళ్ళు ఆవిడ జపతపాలు చేయొచ్చు. అందులో దశమా విద్యలు అమ్మవారు ఉంటారన్నమాట. అవి చేయొచ్చు. అయితే గురుముఖంగా ఉండాలి. ఎంత ఖర్చు అవుతుందండి చేయించుకోవాలంటే? ఖర్చులు ఏమైనా మన టికెట్లు బట్టి దాన్ని బట్టి రూమ్ తీసుకొని ఉంటాం తప్ప ఖర్చులు దానికి అక్కడ ఏమి ఉండవు. మనం వెళ్ళి చేసుకోవడం మన ఖర్చు పెట్టే విధానం ఉంటుంది. అక్కడ ఎవరు ఏం మీకు అడిగి డబ్బులు చేసి మాయమోసం చేసి శత్రువుల్ని అటాక్ చేయడానికి కూడా వాళ్ళు మనం చేయించుకోవచ్చు అక్కడ అంటారు. మీకు మామూలుగా లోపలికి వెళ్తే పూజలు పురస్కారాలు అన్నీ చేస్తారు వాళ్ళు. స్పెషల్గా అక్కడ మేము ఉన్నాం, మేము స్పెషల్గా అక్కడ కొన్ని హోమగుండాలు మీకు ఆయుష్ హోమం అవన్నీ ఇవన్నీ శత్రువులు లేకుండా మీరు చేసే వృత్తులు బట్టి దానికి చేస్తాం అన్నమాట హోమాలు అవి. అంతే తప్ప శత్రు నిర్మూలన అనేది అంటే తాంత్రికులు అక్కడ క్రియలు ఉన్నాయి. 3 హోమగుండాలు ఉంటాయి. అక్కడ మనం వెళితే ముక్కు పూసుకోవాలన్నమాట. అక్కడ ఏంటంటే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఇవి ఉంటాయి. వాళ్ళు హోమ పూజలు అనమాట. అవి వాళ్ళు ఆ రకం వాళ్ళ మంత్రాలు ఏవో ఉంటాయన్నమాట. ఆ మంత్రాలతో పూజలు చేసి నీకు అనుకున్న శత్రు నివారణ కోసం వాళ్ళు పూజలు ఛార్జ్ చేసి వాళ్ళు ఏవో దానికి ఆ పూజాము డబ్బులు అడుగుతారు. ఇప్పుడు మన ఇంట్లో రుద్రాభిషేకం చేస్తాం, బ్రాహ్మణుడికి ఇస్తాం కదా, సో అలా చేస్తారు తప్ప. శత్రువుని పడుకోబెట్టేస్తాడా? ఉన్నాయి కానీ అంతవరకు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇక్కడ ప్రచారం ఏంటో వచ్చేసిందంటే మాట్లాడి ఇప్పుడు ఎవరో ఉంటాడు. ఇప్పుడు నేనే చాలా మంది పరిచయం అయిపోయాను. ఇప్పుడు ఎక్కడో ఏదంటే మా గురుగారు కాజీలు ఉన్నారు తెలుసా, కాజీ బాబా గారు, మీ గురించి చెప్పంటే మడత పెట్టేస్తాడు జాగ్రత్త. నేను అసలు వాడొస్తే వాడికైనా తిరిగిపెట్టిన రూమ్ ఇస్తాను వాడికి, ఆ శత్రువుకి. నేను చేయను. కానీ వీడు అలా ప్రచారం చేసుకొని ఇంకా పెద్ద నేను అనకండ్రా ఆడికి అనక దొంగ ఉంది ఇలా చెప్పుకొని చేసుకొని తిరిగే రకాలు తప్ప ఏంటి ఎవడు చెప్పాను కదా, మనకు శత్రువు అనేవాడు ఎవడు, మనమే శత్రువు. నా నాన్న కూర్చున్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఏమి కెలకరు కదా, నేను ఏదైనా అంటేనే మీరు అడుగుతారు. సో అలాగా ఏంటంటే ఇవన్నీ అపోహలు అండి. ఇవన్నీ ఏంటంటే లేవు. ఇప్పుడు ఉన్న కాలమాన పూర్వం గోప్యంగా పిరుగులు మూసి చెప్పారు. ఇప్పుడు అంతా బట్టిబయలు పెట్టేస్తున్నారు. ప్రతి బీజాక్షరం పట్టమేలు పెట్టేస్తున్నారు. ఇదే చెప్పలేదు. వారాయి మాసం అయితే ఆంధ్రప్రదేశ్లో ఫోటోలు పెట్టి అమ్మితే ఆ మంత్రం ఇలా చేస్తే కోటీజీడ్ అయిపోతావు, అంతే ఇలా తిరిగేస్తావు, అలా చేసేస్తావు. అంటే ఇప్పుడు ప్రతివాడికి ఇప్పుడు ఏంటంటే ఉన్న ప్రపంచంలో ప్రతి మానవుడికి ఆశ అన్నది ఉంటుంది. అయితే అదే భగవద్ధ్యానంలో కూర్చొని కరెక్ట్గా ఉంటే నీకున్న దాంట్లో నీకు ఆ రోజు ఏదో దొరుకుతుంది భిక్ష. అయితే ఇందాక చెప్పినట్టుగా మనకి 1 నుంచి 9 అంకెలు ఉన్నాయి చూడండి. అందుకే ఎవరైనా ఏదైనా సిద్ధి పొంది జపం చేయాలంటే 45 రోజులు చెయ్యి మంత్రాన్ని. 45 రోజుల తర్వాత అప్పుడు నీకు సిద్ధి పడతావు. అక్కడి నుంచి దాన్ని అక్షరాలు చేసుకో ఇలాగా చెప్తారు. చూసారా,
అంకెలకి ఎన్నెన్నో అర్థములు 6, 5, 9 ఆనందభావాలు 72 గగన మార్గంబు అని నేను అంకెల మీద శాస్త్రం రాశాను పద్యం. ఓకే. అయితే 1 నుంచి 9 అంకెలు, ఈ 1 నుంచి 9 అంకెలు కూడితే 45 వస్తుంది. 9 తర్వాత ఇంకేం లేదు. ఏంటి పెట్టారు? 0 పెట్టారు. ముందున 1, ఇక్కడ 1 చూస్తే దేవుడు ఒకటే, 2 చూస్తే ఆత్మ పరమాత్మ, 3 అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, 4 వేదాలు, 5 పంచభూతాలు, 6 హరిషట్ వర్గాలు, 7 సప్తమహర్షులు, 8 అనిమాసిద్ధులు, అష్టసిద్ధులు, అనిమాసిద్ధులు వంటి 9 నవద్వార పురదేహి. మన శరీరంలో 9 కన్నాలు ఉన్నాయి. ఈ కన్నాల్లోని జీవుడికి ఏదో కన్నం నుంచి ప్రాణం పోతుంది. అన్నిటికన్నా అంటే ఊర్ధ్వలోకం ఎక్కడి నుంచి పోయేదానికి జన్మరాహిత్యం చేసుకుంటాడు. 9 0 అంటే అదే. అందుకే చాలామంది యోగులు సాధకులు ఏమో మీరు ఎక్కడైనా కూర్చోండి, మీరైనా సరే ఇలా కూర్చొని ధ్యానంలో ఉంటారు. నేను దాని గురించి ఒక అమలుగా అడిగాను. మీరు అడిగాడు, ఇది ఏమిటి, ఎందుకు ఎలా పెట్టేయాలి, ఇలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, ఎలా చేయొచ్చు కదా అంటే, దీనికి ఒరే నాయన దీన్ని చిన్ముద్ర రహస్యం అని ఉంటుంది. బటకనేలు ఈ చూపుడు వేలతో పెట్టి ఇలా చేయడం వల్ల ఏంటంటే, ఈ ముగ్గురు ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వీళ్ళు ఎవరో మనం ఇప్పుడు పూజిస్తున్నాం దేవుళ్ళే. వీళ్ళేం చెప్తున్నారంటే, మేము ఒక శూన్యం నుంచి వచ్చాం, మేము కూడా శూన్యం నుంచి వచ్చాం. ఇది ఉపరితలం, ఇది అగాధం. కానీ మేము ముగ్గురు ఈ శూన్యం నుంచి అంధకారంలోకి వెళ్ళలేదు, ఆపేసాం. అందుకు మేము దేవుళ్ళు అయ్యాం. అలాగే నువ్వు కూడా సాధన చెయ్యు, నువ్వు మా అంతడు వాడు అవుతావు. దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ తనాస తది అజ్ఞాని నిర్మూలన సోహం పూజయత్వం అని మన ఇది చిన్ముద్ర. దీంతో సాధన చేయగలరు ఏంటంటే వాడికి ఈ పవర్ వల్ల కొంత యోగశక్తి వస్తుంది అనమాట. అదే సపోర్ట్ ప్రతి దానికి. దీనికి చిన్ముద్ర రాహిత్యం అంటారన్నమాట. అందుకని కొంతమంది దేవుడు ఎవరంటే హూ ఇస్ గాడ్, ఐఎమ్ ఏ గాడ్, నేనే గాడ్. ఇప్పుడు ఇంగ్లీష్లో దేవుడిని గాడ్ అన్నారు, తిరగేస్తే డాగ్ వచ్చింది. డాగ్ అంటే కుక్క. ఏంటన్నాడు అంటే, నేను మా గురుగారు తెలిసిపోయాను, కుక్క దేవుడు, దేవుడు కుక్క. మరి ఇప్పుడు చూసారా అన్ని జీవుల కన్నా ఇప్పుడు అందుకే భైరవుడు, భైరవుడికి వాహనం, ఒక్కొక్క దేవతకు ఒక వాహనం ఉంది. శనిదేవుడికి కాకి వాహనం, అమ్మవారికి పులి వాహనం, ఇలా ఉన్నాయి. అలాగే భైరవుడికి సునక వాహనం. అదే అందుకే మనం ఇన్ని కుక్కలు ఇంట్లో ఎన్నో పెంచి ఎంత ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూడ ఈ కుక్కలకు అనేక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి తెలియనివి అంటే కుక్కలు పట్టుకొని పసిగొడుతుంది. అందుకే కుక్క మెమరీ పవర్ ఉంటుంది అనమాట. కుక్క కూడా రాచిపోటు నిద్ర. కుక్క ఆవుకి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అందుకు ప్రతి ఇంట్లో కుక్క ఆవు ఉన్న వాళ్ళకి చాలా అదృష్టవంతులు. పడుకున్నట్టు నిద్రపోదు, పడుకున్నట్టు నిద్రపోదు. అందుకు కుక్క అంత విశ్వాసపరంగా చూడండి. మన ఇంట్లో పిల్లల్ని కసిరితే రెండోసారి మన పని చేయడు. చూడు కుక్క కోపం చేద్దామే అని కసిరిచామని వెళ్ళిపోతుంది, మళ్ళీ దూతని పిలుస్తూ వస్తున్నది అది. అందుకు దాన్ని భైరవుడితో పోల్చాడు అనమాట. ఓకే, పోల్చి చూడండి మహానుభావులు.